ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనాల వరకు ధ్యానించుదాం. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకునుటకు వారికిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. మరునాడు సముద్రపు టద్దరినున్న నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహములు చూచినప్పుడు వారా చిన్న దోణి ఎక్కి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ప్రియ దేవునిక బిడలారా, ఈ రోజు మనం చూస్తున్న ఈ వాక్య భాగములో యేసు ప్రభువారు కేవలము భుజించడానికి లేక రోగులు స్వస్థపరచడానికి ఏదో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికే కాదు, కానీ ప్రకృతి మీద కూడా తనకున్న అధికారమును గురించి మనము చూడబోతున్నాం. ఆయన గలిలయ సముద్రము యొక్క అవతల ఉన్న ఆ గలిలయ సముద్రమునకు యువతలకున్న యూదయ ప్రదేశానికి యేసు ప్రభువారు తరచుగా తన ప్రయాణాన్ని కొనసాగించేవారు. అయితే సాయంకాలమైనప్పుడు యేసు ప్రభువారి శిష్యులు సముద్రం వద్దకు వచ్చి దోణి ఎక్కి సముద్రపు అవతల ఉన్న కపెర్నహూముకు అనగా గలిలయ ప్రదేశానికి మరి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వారు ఆ దోణిను వారు తీసుకొని వెళుతున్నప్పుడు చాలా భయంకరంగా చీకటి కమ్మేసింది. ఆ రాత్రి వారు ఆ సముద్రాన్ని దాటవలసి వచ్చింది. అయితే యేసు కొరకు వారు కనిపెట్టారు. యేసు రాలేదు సరికదా. వీరు ఆ తిబెరియ సముద్రంలో వారు ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు అనుకోకుండా పెద్ద గాలి విసరడం ప్రారంభమైంది. అనుకోకుండా సముద్రము పొంగడం మొదలైంది. విపరీతమైన కెరటాలు విరుస్తూ అక్కడ ప్రతికూల వాతావరణం అనేది ఏర్పడిపోయింది. ఆ గాలి, ఆ సముద్రం యొక్క పొంగును బట్టి వారు ఎంతో కలత చెందుతూ ప్రయాణము కొనసాగిస్తున్నారు. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిలో నడిపించిన తర్వాత సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు యేసుప్రభు రావడం వారు చూసి భయపడ్డారు. చాలా దూరం వరకు సముద్రంలో వారు ప్రయాణం చేసి వెళ్ళారు. వాస్తవానికి అర్ధరాత్రి దాటిపోయింది. 4వ జామున యేసు ప్రభువారు వీరు ఇక్కడ ఈ సముద్రంలో అవస్థ పాలవుతున్న సంగతి యేసు ప్రభువారు తెలుసుకున్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, గుర్తుంచుకుందాం, చాలాసార్లు ప్రభు మనతో రావట్లేదని మనం అనుకుంటాం. మనమే ప్రయాణం చేస్తున్నాము, అయ్యో ఎలా అని మనం అనుకుంటాం, విచారిస్తాం, కృంగిపోతాం. కానీ
ఒక మాట గుర్తుంచుకోవాలి, మనం ఎటు వెళ్ళినా యుగంతం వరకు మనకు తోడుగా ఉండడానికి వచ్చిన యేసు ప్రభు మాత్రం మనల్ని ఎప్పుడు దూరం చేయడు, ఎప్పుడు మనకు ఆయన విడిచిపెట్టడు. శిష్యులు వీరు దోణి మీద వెళుతున్నప్పుడు అర్ధరాత్రి ఆ సముద్రంలో జరుగుతున్న ఉపన్నాలు, ఆ పెను తుఫాను గాలికి, ఆ సముద్రంలో పొంగి ప్రవహిస్తున్నటువంటి కెరటాలకు వారు ఎంతో కలత చెందుతున్న సమయంలో యేసు సముద్రం మీద నడుస్తూ తమ దోణి దగ్గరికి రావడం వారు చూస్తూ భయపడ్డారు. ఎందుకంటే కొండ మీద యేసు ప్రభువును విడిచిపెట్టి వచ్చారు కదా. ఇప్పుడు సముద్రం లోపల యేసు ప్రభు వారు నడిచి వస్తున్నాడంటే వారు నమ్మలేకపోయారు, వారు భయపడిపోయారు. అయితే వారి భయాందోళన చూసి, వారు కలవరముతో ఎంతో కంగారు పడిపోవడం చూసి యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే, భయపడకుడి అని వారితో గట్టిగా వారికి అభయం ఇచ్చి మాట్లాడుతున్నాడు. నేనే అని చెప్పి ఆయన ధైర్యం ఇచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అయినా సరే వారి హృదయంలో ధైర్యం చాలట్లేదు. అయితే యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చి ఆ గాలి, ఆ తుఫానును అణిచివేసి ఆ దోణి మీద తను ఎక్కించడానికి వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయనను ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. మీరే అయితే మా దోణికి రండి ప్రభు అని యేసును వారు అడుగుతున్నారు. వెంటనే యేసు ప్రభు వారు వారి దోణిలో అడుగు పెట్టిన వెంటనే ఈ రాత్రంతా వీరు ఎంతగానో దాన్ని నడిపిస్తున్నారు. ఆ గాలి తుఫానుకి, ఆ కెరటాలు అడ్డుగా వచ్చే విధానాన్ని బట్టి ఆ నావ ఏమాత్రం ముందుకు సాగక ఎక్కడో ఉన్నట్టు అనుకున్నారు. కానీ యేసు ప్రభువారు పాదము మోపిన వెంటనే ఆ దోణి వారు వెళ్ళాల్సిన ప్రదేశానికి చేరిపోయి, వారు ఏ ప్రదేశానికైతే వారు వెళ్ళాలో ఆ ప్రదేశానికి ఆ దోణి చేరుకుంది. అద్భుతమైన విషయం. అయితే ఆ మరోనాడు ఆ సముద్రపు అవతల చాలా జనసమూహం నిలిచి ఉండి యేసు ప్రభు వచ్చాడేమో అని చూడడానికి వచ్చారు. అయితే ఆ దోణి అక్కడ ఒక చిన్న దోణి తప్ప మరి ఏమీ లేదు. యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకున్నారు. ఆ రాత్రి యేసు ప్రభు సముద్రం నడిచి వచ్చారు. కానీ వారు వచ్చినప్పుడు అక్కడ కొంచెం చిన్న దోణిలు ఉండేది. అందులో ఒక దోణి మీద శిష్యులు వచ్చినట్లుగా వారు ఆ విషయం తెలుసుకున్నారు. అయితే యేసు ప్రభు వారు కృతజ్ఞత చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు ఆ తిబెరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. అది చాలా దగ్గరగా ఉన్న స్థలము కాబట్టి యేసును తన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు దోణికి, చిన్న చిన్న దోణిలెక్కి యేసును వెదకడానికి కపెర్నహూమునకు వెళుతుంది. పిల్లారా, యేసు ప్రభువారు ఎక్కడుంటే ప్రతి బిడ్డల యొక్క అవసరతలు తీర్చబడుతుంది. ఆకలితో ఉన్న 5,000 పురుషులు, స్త్రీలు, అనేక మంది పిల్లలు తన మాట వినడానికి వెళ్ళినప్పుడు వారందరూ తృప్తిగా ఆహారము భుజించారు. యేసు ప్రభువారు వారి యొక్క ఆకలిని తీర్చారు, రోగులను స్వస్థపరిచాడు. సముద్రంలో ప్రయాణం చేసి వస్తున్నటువంటి తన శిష్యులు ఎంతగానో కలవరపడిపోయారు. ఎందుకంటే ఆ దోణి ఎక్కడ తిరగబడుతుంది, పెద్ద పెద్ద కెరటాలు విరిచి విపరీతమైన గాలి వీస్తుంది. వాస్తవానికి నావ నడిపించే వ్యక్తులకు తెరలు గనుక అడ్డుగా వస్తే, గాలి గనుక అడ్డంగా వీస్తే చాలా కష్టం ముందుకు నడిపించ. కానీ కష్టకాలంలో తీరము చేరగలమా లేదా సందిగ్ధంలో కలవరపడుతున్న శిష్యుల దగ్గరికి తానే స్వయంగా కాలినడకతో వచ్చి
సముద్రము నిమ్మలింపచేశాడు. క్షేమకరంగా చేరాల్సిన గమ్యస్థలానికి ఆయన వారిని చేర్చి. గొప్ప విషయము ఏమిటంటే, అనేక మంది జనసమూహము యేసు కావాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసుతో తమ బాధలు చెప్పుకోవాలి, యేసయ్యను తాకాలని, ఆయన మాటలు వినాలని, ఆయన ద్వారా స్వస్థత పొందాలని పలు విధాలుగా తన మీద నమ్మకము కలిగి ఆశతో ఎదురు చూస్తున్న జనాంగము తనను వెతుకులాట మొదలుపెట్టారు. తనను వెతకడం ప్రారంభించారు. ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశానికి వెళుతూ ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఆయన ఉండేటటువంటి చోటు ఎక్కడ? ప్రియన దేవుని యొక్క బిడ్డలారా, ఆ రోజు అయితే యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఎక్కడ దొరుకుతాడని వెతుక్కుంటూ వెళ్ళారు. ఈరోజు మీరు యేసయ్యను వెతుక్కుంటూ వస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క విశ్రాంతి దినము. దేవుని వద్దకు వెతుక్కుంటూ వచ్చి ఆయన దొరికే చోటు ఆయన మందిరం, తనను ఆరాధించే చోటు తన పరిశుద్ధ సన్నిధానం. మరి అక్కడికి వెళ్ళగలమా? మనం ఆ ప్రదేశానికి మనం చేరుతున్నామా? లేకపోతే మాకు పని ఉంది, మేము వెళ్ళలేకపోతున్నాం, అయ్యో మాకు కష్టాలు ఎదురైంది అని మనము సాకులు చెప్తున్నాము? వద్దండి. దేవుని మందిరంలో ప్రభువును కలుసుకోవడానికి సాకులు చెప్పి ఎవ్వరు కూడా మనము ఆ దినాన నిర్లక్ష్యం చేయు. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని అని వార్త, ఆ వాక్యం మనకు తెలుసు కదా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం కలుసుకోవాలి. ఇది శుభదినం, ప్రభువును ఆరాధించే దినము. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఆనాటి ప్రజలు తిబెరియా సముద్రము, గలిలయ సముద్రం అంతా చుట్టూ తిరిగి యేసు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ నావ మీద వారు సముద్రము దాటి వెళ్ళారు. కానీ ఈరోజు నువ్వు నావ ఎక్కి సముద్రం దాటక్కర్లేదు. నీకు సమీపంలో దేవుడి మందిరం ఉంది. మందిరానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు నువ్వు ప్రార్థిస్తే, ఆయన దగ్గరికి వెళితే నీ సమస్యలు తీరుతుంది, నీ బాధలు తీరుతుంది, నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతుంది. దేవుడు సమస్త అద్భుత కార్యములు చేయగలిగే సామర్థ్యుడు. మనం దేవుని సంధికి వెళ్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించుదాం. దేవుని సన్నిధిలో మన సమస్యలు చెప్పుకొని ఆరాధించినప్పుడు ఆయన ద్వారా మనం ఆత్మీయ మేలు, ఆదరణ, ఆశీర్వాదాన్ని పొందగలం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఆనాటి ప్రజలు మిమ్మల్ని వెతుకుతూ మీ ఎదుకు వచ్చినప్పుడు వారికి ఆహారం ఇచ్చారు, వారికి ఆరోగ్యం ఇచ్చారు, వారి సమస్యల పరిష్కారము దయచేశారు. కనుక మరి ఎక్కువగా జనసమూహములు మేము వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు మీరు దొరికే చోటు మీ పరిశుద్ధ మందిరము. మీ మందిరంలోనికి వచ్చి ప్రార్థించిన వారికి మీరు ఆశీర్వదించే దేవుడు. కనుక ప్రతి స్థలము నుండి ప్రతి బిడలు వెతుక్కుంటూ మీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు వారిని దీవించండి. ఈ దినము, ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారమున, విశ్రాంతి దినమున మీ సన్నిధికి చేరుకునే ప్రతి బిడలకు మీ ప్రత్యక్షత దయచేయండి, మీ దర్శన భాగ్యము దయచేయండి, మీ ఆదరణ దయచేయండి, మీ అద్భుత కార్యములు జరిగించండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం అనుగ్రహించండి. అద్భుత ఆశీర్వాదములతో నింపండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకుంటారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.